ఈ వీడియో చూస్తున్న దళితులకు చెప్తున్నా ఈ మాటలు. మిమ్మల్ని కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్లో దాదాపు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ జాతిని రిప్రజెంట్ చేస్తూ మీ మాలలని, మీ మాదిగలని రిప్రజెంట్ చేస్తూ దాదాపు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రైట్? మరి వీళ్ళందరూ ఏ గుంతలోకి వెళ్ళి దాక్కున్నారు, ఏ సందులో దాక్కున్నారు, ఎవడి కాళ్ళ కింద దూరారు? నేను ఈ మాటలు మాట్లాడటానికి నాకు నేను మళ్ళీ రీట్రేట్ చేయమన్నా చేస్తా. ఈ మొత్తం 29 మంది దళిత కార్డులతో వచ్చి ఎమ్మెల్యేలయ్యి, జాతి పేరు చెప్పుకొని ఎమ్మెల్యేలయ్యి పదవులు అనుభవిస్తున్న ఎమ్మెల్యేలారా మీరందరూ? గుడ్డిగాడితే పళ్ళు తవ్వుతున్నారా? మీరంతా ఎక్కడ దాక్కున్నారు? ఒక వ్యక్తి మీ జాతికి సంబంధించిన మనుషులని, మాలలని, మాదిగల్ని పట్టుకొని అరాచకంగా అక్కడ కొడతంటే 50 మందికి పైగా మగాళ్ళని అరెస్ట్ చేస్తే మీరు మాట్లాడరు. 400 మంది పోలీసులు వెళ్ళి అర్ధరాత్రి అక్కడ దౌర్జన్యం చేస్తే ఒక్కడు మాట్లాడటం. నేను అందుకే అంటున్నా, ఈ వీడియో చూసే వాళ్ళకి ఇప్పుడు ఉన్న 29 మంది ఇంక్లూడింగ్ ద హోమ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్ వంగలపూడి అనిత గారితో సహా గుర్తుపెట్టుకోవాలా. మనకు మతిమరుపు ఉంది మనుషులకి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకొని ఎలక్షన్లు వస్తాయి, 2 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తాయి. మీరు దాదాపు ఒక 20% ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. మీ దళితులంతా కూడా, మాలలు, మాదిగలందరూ కూడా, క్రిస్టియన్స్ అందరూ కూడా దాదాపు 20% ఉంటారు. ఒక్కొక్కడికి ఈ వేలుతోనే చుక్కలు చూపించవచ్చు. గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం.